ప్రణయ్, నువ్వా నానమ్మా? ఇంకా నిద్రపోలేదా? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు ప్రణయ్? ఏమీ లేదు. పాప గురించేనా ఆలోచిస్తున్నావు? ఈ ముసల్దేంటి వీడి దగ్గర చేరింది? పాప విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందో అంతుపట్టట్లేదు నానమ్మా. ప్రేమ పక్కనుంటే పాప నేను పిలిచినా నా దగ్గరికి రావాలా వద్దా అని ప్రేమ వైపు చూసి అలవాడుతుంది. అలాంటిది అందరినీ వదిలి ఎవరూ లేని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? కేవలం చాక్లెట్ కోసమే అంతవరకు వెళ్ళిందా? ఇవన్నీ చూస్తుంటే పాపకు అపకారం జరుగుతుందని ప్రేమ అనుమానిస్తున్నది నిజమేనేమో అనిపిస్తుంది. నీకేమనిపిస్తున్నానమ్మా? అది అనుమానం కాదు, నిజమనే చెప్పాలిరా. రక్తం తాగే తోడేళ్లు కొన్ని సాధు జీవాల్లా బంధాలనే ముసుగు కప్పుకున్నాయి. నీతో పాటే ఈ ఇంట్లోనే కాపురం ఉంటున్నాయని చెప్పాలి. కాని ప్రయోజనమేంటి? దీనికంతటికీ కారణం నీ తల్లి ఇందిర శివాగ్ని అని చెప్పి నేను నిరూపించగలనా? లేదు. నిజం తెలుసుకున్న నీ ఆవేశాన్ని ఆపగలనా? లేదు. అభిమానాల కంటే ప్రేమల కంటే మూర్ఖత్వానికి బలం ఎక్కువ అని తెలిసి కూడా నీకు నేను ఎలా చెప్పగలను? నానమ్మా, పసిదానికి హాని చెయ్యాలని ఎవరనుకుంటారా? నిజంగా అలాంటి ఆలోచన ఎవరికైనా ఉందంటే వాళ్ళు పురుగులు పడిపోతారు. ఛ! ఈ ముసల్దానికి చెవులు కాదు గొంతు కూడా పోతే దరిద్రం పోయేదే. ప్రణయ్, పాప జాతకం ఉందేమో ఓసారి ప్రేమను కనుక్కుంటావా? జాతకమా? ఎందుకు నానమ్మా? ఎందుకంటావేంటి ప్రణయ్? పాప ఎప్పుడు పుట్టిందో తెలిస్తే బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఉంటుంది కదా. ఇప్పుడు క్రిస్మస్ అని, రేపు బర్త్డే అని, అలా ఏదో ఒక ఫంక్షన్ పేరుతో తరచూ ప్రేమ వాళ్ళు మన ఇంటికి వచ్చిపోతుంటే పంతాలు పోయి నమ్మకాలు ఏర్పడతాయి. అలా ప్రేమ ఫ్యామిలీతో పాటు పాప కూడా మనకి దగ్గరవుతుంది కదా నానమ్మా? కాదు కాదు. చిన్నతనం నుండి నా మనవరాలు లక్ష్మి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు నా కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాయి. అది ఎప్పటికీ మాతో పాటే ఉంటుందనుకున్నాం, కానీ అది జరగలేదు. తన ప్రేమను బ్రతికించుకోవటానికి ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత ఏ ఒక్క రోజైనా మనల్ని చూడ్డానికి వస్తుందేమో అనుకున్నాను, కానీ తను రాలేదురా. కనీసం తను నమ్మిన వాడితోనైనా సంతోషంగా కాపురం చేసుకుంటుంటే చూడాలని మనమందరం ఆశపడ్డాం. అది జరగలేదు. తనకి పెళ్ళయిందని తెలియలేదు, ఓ బిడ్డకి తల్లి అయిందని తెలియలేదు. కానీ జీవితం అంతా అజ్ఞాతవాసంలోనే గడిచిపోయింది. చివరికి తనే లేకుండా వెళ్ళిపోయింది. తన కథ ముగిసిపోయిందిరా. మళ్ళీ ఇప్పుడు చిన్నతనంలో లక్ష్మీ జీవితంలో ఎదురైన అవే సంఘటనలు పాప జీవితంలో కూడా కనిపిస్తున్నాయిరా. అందుకే పాప జాతకం తెప్పిస్తే ఎవరైనా సిద్ధాంతిని కలిసి దోషాలు ఏవైనా ఉంటే పరిహారం చేయిద్దాం. ఆ దుష్టగ్రహాలకు బుద్ధి చెప్పి వాళ్ల పీడ అణిచే పూజలేవైనా చేయిస్తే బావుంటుందేమోరా. అవును ప్రణయ్, నానమ్మ చెప్తుంది కూడా నిజమే. ఒకవేళ పాప జాతకంలో అలాంటి దోషాలేమైనా ఉంటే అవి తెలుసుకొని సరిదిద్దుకోవడం మంచిది కదా.
ఇక్కడ మనందరం కోరుకునేది కూడా పాప బావుండాలని. ఒకవేళ ప్రేమ వాళ్ళు ఆ జాతకం రాయించుండకపోతే కనీసం పుట్టిన తేదీ సమయమైనా నోట్ చేసుకుని ఉంటారు కదా. అదేనా కనుక్కోరా. ప్రేమకు ఫోన్ చేయనన్నా. లేదు నానమ్మ, ఇప్పుడు నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయదు. ఇప్పుడు జరిగిన దానికి తనకున్న కోపంలో ఫోన్ చేయటం కంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడి కన్విన్స్ చేయటమే బెటర్. రేపే ప్రేమను కలిసి డీటెయిల్స్ తీసుకుంటాను. సరే. దోషాలు, గ్రహశాంతులు, పూజలు. మీరు శాంతులు చేస్తే పైనున్న ఆ గ్రహాలు శాంతించొచ్చు కాని పక్కనున్న ఈ గ్రహం వేట నుంచి పాప తప్పించుకోలేదు. పసితనంలోనే అకాల మరణం. ఇది ఇది ఆ పాప జాతకం. బంగారం, ఇలా తిరుగు. అబ్బా, నేను రెడీ చేస్తున్నాను కదా, మధ్యలో ఏంటి నువ్వు? యూనిఫామ్ లో సూపర్ గా ఉంది. చూడు, నీకు స్కూల్ అయిపోయిన తర్వాత ప్రేమ వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు, బయటికి రాకే. ఎందుకంత ప్రేమ ప్రేమ అని సాగదీస్తున్నావు? బయటికి వెళ్తున్నావా? పాపనిప్పుడు స్కూల్ కి తీసుకువెళ్ళాలి కదా. అవును, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి? తెల్లారి చాలాసేపు అయిందిగా. మీ డాడీ ఎప్పుడు టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడు కదా. ఇప్పుడు 9:40 కదా అయింది. నువ్వు 100 రూపాయలు ఇచ్చావనుకో, 10 మినిట్స్ వాకింగ్, 10 మినిట్స్ వెయిటింగ్. అక్కడ 10కి షార్ప్ గా వైన్ షాప్ తీస్తారు. నేను అంతే షార్ప్ గా అటెండెన్స్ వేయించుకుంటాను. తెల్లవారిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు తాగుడు తాగుడు తాగుడు. అసలేంటి నాన్న నువ్వు? మందు లేకుండా ఉండలేవా? నీళ్ళు లేకుండా చాపెల బతకగలదామా? తిడుతున్నా దులిపేసుకుంటూ మందు మందు అంటూ నా వెనకాల పడతావు. అంత ఇదైపోవడానికి మందులో ఏముంది నాన్నా? యావత్ ప్రపంచమే మందులో ఉందమ్మా. మందు గొప్పతనం తెలవాలంటే నువ్వు మగాడిగా పుట్టాల్సింది, నాలాగా పెరగాల్సింది. నీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను చెప్పేది విను. ఈ లోకంలో మనిషి పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసిపోయేంత వరకు వీడు ఉన్నవాడు, వీడు పేదవాడని ప్రతి విషయంలో మనుషులే డిఫరెన్స్ చూపిస్తున్నారు. కానీ మందు ఆ భేదాలేం చూపించదు. చెట్టు కింద తాగేవాడికైనా ఒకటే కిక్కు, 7 స్టార్ లో తాగేవాడికైనా ఒకటే కిక్కు. అంత నిజాయితీ పర్రాలమ్మా మందు. నీ తాగుబోతు వేదాంతానికి ఎదురులేకపోవచ్చు గాని నా దగ్గరైతే డబ్బులు లేవు. ఎప్పుడన్నా గనక ఈ ముక్క ముందే చెప్తే అయిపోయేది కదా. మందేంటి, దాని నిజాయితీ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని నాతో చెప్పించుకోవడం అవసరమా? ఏముందిలే, నా వైఫ్ ఆఫ్ ఇండియా అని అడిగితే బెటర్. ఏ పోపుల డబ్బాలను దాచిపెట్టుంటుంది. నిన్ను అడిగాను చూడు, వేస్ట్ అంతే.
హాయ్ బంగారు తల్లి, నువ్వు బడికెళ్తున్నావు కదా? బడికెళ్ళి నువ్వు బాగా చదువుకొని తొందరగా ఎదిగిపోయి పెద్ద ఉద్యోగం చేసి బంగారం నీ జీతం మొత్తం తీసుకొచ్చి ఈ తాతయ్యకి ఇవ్వాలా? ఆ? అప్పుడు ఇదిగో ఈ జేబులో పెట్టాలి. ఆ? జేబులో కాదు, వైన్ షాప్ లో పెడతాడు. తాత అనేవాడు కష్టపడి మనవాళ్ళ కోసం పోగేసి పెడతాడయ్యా. కానీ నువ్వు ఉన్నావు, అది సంపాదిస్తే తెచ్చి నాకిమ్మని అడుగుతున్నా. సిగ్గులేదు నీకు? ఆ? అదొకటి ఉందని నాకు గుర్తులేదులే. డబ్బాలో పోపులే లేవు, ఇక డబ్బులెక్కడి నుంచి వస్తాయి? ఏంటే ఎప్పుడు ఇదే దరిద్రం. కొంపలో ఈ దియ్య మొహాలను అడిగే కంటే రోడ్డు మీద ఏదో మొఖాన్ని చూసుకుంటే బెటర్. అది కరెక్ట్. అమ్మా, పాప రెడీయా? బంగారం, ఈ యూనిఫామ్ లో నువ్వు భలే ఉన్నావురా. ఏంటి అలా చూస్తున్నావు? బాగానే రెడీ చేశానుగా. ఆ, బాగానే రెడీ చేసావు, కాకపోతే ఏదో తగ్గిందమ్మా. హా, ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. చందమామకి మచ్చలేకపోతే దిష్టి తగులుతుందమ్మా. పద బంగారం, వెళ్దాం. రా. ప్రేమ, ఏంటమ్మా? నాకెందుకో ఈరోజు దీన్ని స్కూల్కి పంపించడం ఇష్టం లేదే. ఏమైంది నీకు? ఎందుకంటే చెప్పలేను, కానీ కానీ ఏదో తెలియని భయం. అమ్మా, లైఫ్ లో భయం ఉండాలి, కానీ భయం మాత్రమే ఉంటే లైఫే ఉండదు. ఇది ఇంట్లో ఉంటే దిగులుగానే ఉంటుందని స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడైతే తనతో పాటు పిల్లలతో ఆడుకుంటూ తన లోపాన్ని మర్చిపోయి రోజంతా సంతోషంగా ఉంటుంది. అది నిజమే, కాదన్నా. కానీ అమ్మా, నిన్న రాత్రి ఇది నీళ్లలో పడిపోయేసరికి ఆ భయం నిన్నింకా వదిలినట్టుగా లేదు. ఏం కాదులేమ్మా, నేనున్నాను కదా. బంగారు, నాన్నమ్మకి టాటా చెప్పు. టాటా. పద. రా, ముందు కూర్చో. ఏంటి, వెనక్కి కూర్చుంటావా? రా, ఎక్కు. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. నా లక్ష్యాన్ని సాధించుకుని ఘడియలొచ్చేసాయి మావయ్య. పాప ప్రయాణానికి ముహూర్తం పెట్టేశాను. ఏం చేయబోతున్నావు శివమ్మ? అమ్మో అమ్మో అమ్మో, నీది మామూలు బ్రెయిన్ కాదు శివమ్మ. ఈ ప్లాన్ తో నువ్వు సూపర్ హిట్, ఒకే దెబ్బతో ప్రేమ ఫట్టు. ఆయన ఎవరో సైంటిస్ట్ బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టారట. రేపు నువ్వు పోతే అలా మ్యూజియంలో పెట్టి తరతరాలు కథలు కథలుగా చెప్పుకునేంత గొప్ప బ్రెయిన్ నీదే అని చెప్తున్నానమ్మా. పొగడడం ఎలాగో నేర్చుకో. ఆ, నోరు మూసుకొని అవతల వాళ్ళు చెప్పేది వినడం అలవాటు చేసుకో. ప్లాన్ స్టార్ట్. వేట మొదలైంది. ఆ, ఎక్కడికి వెళ్తున్నావు ప్రణయ్?
ప్రేమ ఇంటికి. ప్రేమ 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 తప్ప ఇంకో ప్రపంచం లేదా నీకు? ఏమైంది? నువ్వు మారిపోయావు ప్రణయ్. ఇదివరకట్లా నాతో ఉండట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఏవేనంటే పాప కోసం అంటావు, ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటావు. నాకేం నచ్చట్లేదు. ఫూలిష్గా మాట్లాడు స్నేహ. మరిద్దరం కలిసి స్పెండ్ చేయడానికి చాలా లైఫ్ ఉంది. పాప ఇంపార్టెంట్ కదా. పైగా నానమ్మ పాప జాతకం తీసుకురమ్మని, అందుకే ఇప్పుడు వెళ్తుంది. పాప జాతకమా? దేనికి? మన ఫంక్షన్లో పాప స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన దగ్గర నుంచి పాపకేమైనా జరుగుతుందేమోనని నాయనమ్మలో భయం పెరిగిపోయింది. అందుకే పాప జాతకంలో గండాలు లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకునే ఛాన్స్ ఉంటుందని. ఇలాంటివన్నీ నమ్ముతావా నువ్వు? భయాలన్నీ నిజమే కాదు. అలాగే అనుమానాలన్నీ అబద్ధాలు కావు కదా. ప్రణయ్, ప్రేమ వస్తుంది. ఏయ్, కార్ ఎందుకు అడ్డుపెట్టావు? నేను అడ్డుపెట్టలేదు. నీ బండిని చూడగానే దానంతట అదే అడ్డం తిరిగింది. నీలాగే నీ కార్ కూడా వంకర అనుకుంటా. హాయ్ బంగారు తల్లి, ఎక్కడికి వెళ్తున్నావు? అరే మా స్కూల్కి వెళ్తున్నావా? యూనిఫామా? నీ స్కూల్ యూనిఫామ్ భలే ఉంది. మా ఇగో చాక్లెట్స్. హలో, మీరు ఇంకా పాపనిస్తే మేము వెళ్తాం. ఏంటి పాప ఒక్కదానే ముద్దు చేశానని ఫీల్ అవుతున్నావా? వంకరగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. అంత తెగిపోయే చెప్పులు ఎందుకు? మంచి చెప్పులు కొనుక్కోవచ్చు కదా. ఏంటి ప్రణయ్, తను అలా తిడుతూ ఉంటే నవ్వుతున్నావు? మన ప్రేమే కదా. బాయ్ బంగారం, జాగ్రత్త. వెళ్తున్నావా? ఏ ఆగు ఆగు ఆగు, పాప జాతకం కావాలి. పని పాట ఎలాగూ లేదు, జాతకాలు చెప్పుకుంటూ తిరుగుదామని ఫిక్స్ అయ్యావా? జాతకం కావాలంటుంది ఎవరికైనా. అయినా ఆ వివరాలన్నీ నీకెందుకు చెప్పాలి? జాతకం ఉందా లేదా? ఉంటే నీకెందుకు ఇవ్వాలి? తెగ్గ మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అవునా, అయితే నేను ఇలాగే మాట్లాడతా. ప్రణయ్ గినయ్ తొన్నితే తానయ్, నీ పేరు అనయ్. ఏయ్ రాక్షసి, నాకు జాతకం ఇవ్వకపోతే వదులుతాననుకుంటున్నావా? జాతకాన్నే కాదు, పాపని కూడా ఎత్తుకుపోతాను. అది నీ తరం కాదు. ఏయ్, చూసావు దాని పొగరు? నీకు కోపం ఎక్కువ, దానికేమో బలుపు ఎక్కువ. మీ ఇద్దరి కాంబినేషన్ ని చూడలేక చేస్తున్నాను. అయినా పాప డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే జాతకం ముందుగానే రాయించుకోవచ్చు కదా. కరెక్ట్. స్కూల్లో జాయిన్ చేసింది కదా, వెళ్ళి రిజిస్టర్లో చూద్దాం. పద. బంగారు, స్కూల్ వచ్చింది, దిగు. బంగారం ఏమైంది? బంగారు, 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 బండి అప్పగానే దిగిపోయిందా ఏంటి? బంగారు, 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 బంగారు. నాకు జాతకం ఇవ్వకపోతే వదులుతాననుకుంటున్నావా? జాతకాన్నే కాదు, పాపని కూడా ఎత్తుకుపోతాను.
ఫోన్ చేసిందేంటి? ప్రణయ్ ఎక్కడున్నావు? నా పాపనేం చేసావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప కనిపించడం లేదు. వాట్? కనిపించకపోవడం ఏంటి? నీతో పాటే కదా ఉంది.